ఈడీ అనేది ఎక్స్ట్రాడినరీ డ్రామా సంస్థ బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్. నిజామాబాద్ జిల్లా బౌద్ధన్ పట్టణంలోని రవి గార్డెన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన గొప్ప మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అని చెప్పారు. అలాంటి గొప్ప నాయకురాలపై బీజేపీ ఈడీతో దాడులు చేయడంపై పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. గౌరవ ఎమ్మెల్సీ కవిత గారికి ఈడీ తరఫున నోటీసులు జారీ చేయడం జరిగింది. దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయ కక్ష పూర్వకంగా ఏదైతే ఈడీ ప్రవర్తిస్తున్నదో మొత్తం భారతదేశ వ్యాప్తంగా బీజేపీకి అగెనిస్ట్ ఉన్న పార్టీల మీద దాడులు చేస్తూ ఉన్నారు. నేను ఈడీ అనేది ఒక బీజేపీది ఎక్స్ట్రాఆర్డినరీ డ్రామా పార్టీ. వాళ్లకు నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిన్న కర్ణాటకలో ఏదైతే ఒక ఎమ్మెల్యే కొడుకు 40 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. మళ్ళా ఆ కుంభకోణం చూస్తే కోట్ల రూపాయల కుంభకోణం మీ యొక్క బీజేపీ ఎమ్మెల్యే దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఆ కుంభకోణంలో గౌరవ ఎమ్మెల్సీ కవిత గారికి ఈడీ తరఫున నోటీసులు జారీ చేయడం జరిగింది. దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయ కక్ష పూర్వకంగా ఏదైతే ఈడీ ప్రవర్తిస్తున్నదో మొత్తం భారతదేశ వ్యాప్తంగా బీజేపీకి అగెనిస్ట్ ఉన్న పార్టీల మీద దాడులు చేస్తూ ఉన్నారు.